నేను మా అమ్మాయి ఝాన్సీ వాళ్ళ అమ్మాయి మేమందరం రెడీ అయిపోయాం. దిల్ రాజు గారు సినిమా రిలీజ్ డేట్ ఏంటో చెప్పేస్తే మేమందరం రెడీ అయిపోతాము, థియేటర్కి వెళ్ళిపోయి కూర్చుంటాం. మేము ఇవాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్లు ఎవరో అని ఇందాకటి నుంచి మిమ్మల్ని ఊరిస్తూ ఉన్నాము. ఆ చీఫ్ గెస్ట్లు ఎవరో ఇప్పుడు రివీల్ చేసేటువంటి టైం వచ్చేసింది. చీఫ్ గెస్ట్ వస్తున్నారు. ఈ చీఫ్ గెస్ట్ కి ప్రత్యేకంగా స్వాగతం పలుకుదాం. ఇందాక మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు కలిసి నడిచి వస్తే ఎంత సంచలనం ఆడియన్స్ నుంచి వచ్చిందో, ఈ ఇద్దరు చీఫ్ గెస్ట్లు కూడా వస్తే అంతే సంచలనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలగబోతోంది. లెట్ మీ వెల్కమ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది డే. రామానాయుడు గారు అబ్బాయి వెంకటేష్ గారు, వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు అబ్బాయి గౌతమ్. ఈ రోజు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ అర్జున్ గౌతమ్. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. We also welcome the beautiful actress Mahesh Gari Satimani Namrata. Namrata and a very cute welcome to Arjun and Gautam from all the fans. Arjun and Gautam ki వాళ్ళ ఇద్దరి fathers fans తరపున మేము చెప్పేస్తున్నాము a big hi to Arjun and a big hi to Gautam. తెర మీదకి వారు వస్తారో లేదో, తెర మీద తండ్రులంత సంచలనం సృష్టిస్తారో లేదో తెలియదు, కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఆడియో మాత్రం వీరిద్దరి చేతుల మీదుగా రిలీజ్ కాబోతోంది. తెరకి ఈ ఇద్దరు బుల్లి సంచలనాలు అందామా, బుల్లి సంచలనాలు కలిసి ఆ ఆడియో సీడీని రిలీజ్ చేయబోతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్ రాజు గారికి సిరులు కురిపిస్తుంది, ఇది ఒట్టు. మరి దిల్ రాజు గారు ది ప్రొడ్యూసర్ హూ హస్ మేడ్ దిస్ హ్యాపెన్, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే దిల్ రాజు గారితో పాటు సురేష్ గారిని, లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, ఈ ప్రొడ్యూసర్స్ త్రయాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫంక్షన్ ఎలా ఉంది? మా సంస్థ స్థాపించి కరెక్ట్ 2002 అక్టోబర్లో మొదలుపెట్టాము. కరెక్ట్ 10th ఇయర్ కంప్లీట్. 10th ఇయర్ కంప్లీట్లో ఒక మల్టీ స్టార్ సినిమా తీసే అదృష్టం దక్కడం నిజంగా మా అదృష్టం. 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మా సంస్థ. అలాగే 25 ఇయర్స్ తర్వాత ఈజ్ ఎ రియల్ మల్టీ స్టార్ ఫిలిం రావడం మాది మా సంస్థ ద్వారా నిజంగా మేము చేసుకున్న అదృష్టం. శ్రీకాంత్ అన్నాడు ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు ఇద్దరు హీరోలు సార్ అని. ఫస్ట్ ఆపమ్మ, ఇద్దరు హీరోలు ఈ కథకు సెట్ కారు, వద్దు. లేదు సార్ కథ ఎక్కువ రీచ్ కావాలి, ఇద్దరు హీరోలు ఉన్నాయి. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే పడలేకపోతున్నాం, హీరోలతో ఎక్కడ పడతామా, కుదరదు అన్నాను. కానీ స్క్రిప్ట్ డెవలప్ అవుతున్న కొద్దీ శ్రీకాంత్ వెళ్ళి వెంకటేష్ గారికి చెప్పడం, వెంకటేష్ గారు 2 years బ్యాక్ ఇన్నారు ఈ లైన్, నేను చేస్తానని చెప్పారు. బట్ ఇంకొక హీరో కావాలి, అయితేనే ఇది మల్టీ స్టార్గా వర్కౌట్ అవుద్ది, లేకుంటే వేరే వాళ్ళతో తీద్దామని అని చెప్పేశాను. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఒక దూకుడు సెట్కి వెళ్ళాను నేను మామూలుగా మహేష్ బాబు గారిని కలవటానికి. అప్పుడే మా మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది, వెళ్ళి కలిశాను. సార్ ఇలా ఏంటి సార్ ఇలా వచ్చారంటే, ఏం లేదంటే ఒక కథ ఉంది, ఆ కథలో ఇద్దరు హీరోలు ఆల్రెడీ వెంకటేష్ గారు చేస్తానన్నారు,
మీరు ఒకసారి వింటే ఎలాంటి కథ అన్నాడు. మురారి టైప్ సినిమా అండి మీకు అన్నాను. సరే అండి ఎవరు డైరెక్టర్ అంటే ఇలా కొత్త బంగారు లోకం తీశాడండి. బాగుంది సార్ నేను సినిమా చేశాను. సరే ఎప్పుడు చెప్పిస్తారని. రేపే, అసలు గ్యాప్ కూడా ఇవ్వలేదు, నెక్స్ట్ డేనే తీసుకెళ్ళిపోయాను. శ్రీకాంత్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే రామ్ గారు గోపి గారి దగ్గరికి వెళ్ళిపోయాను. శ్రీకాంత్ని కూర్చోబెట్టి జస్ట్ 15 minutes విన్నాడు. నాకు ఫోన్ వచ్చింది. అంటే విన్నాడో లేదని డౌట్కి వెళ్తే ఇలా లేచి నాకు హ్యాండ్ ఇచ్చి నేను ఈ సినిమా చేస్తున్నా అన్నాడు. 15 నిమిషాల లైన్ని. సార్ రియల్లీ మీ ఇద్దరికి వెరీ వెరీ థ్యాంక్స్ సార్. 1 year నుంచి ఇదే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈరోజు ఈ సినిమా అద్భుతంగా రావడానికి మీరు నిజంగా ఎంతో కోఆపరేట్ చేశారు. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను మీ ఇద్దరికి. ఈ యాక్చువల్ శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు ముందు ఇద్దరు హీరోల గురించి భయపడ్డది. ఎక్కడ చాలా ఈగోస్ ఉంటాయి, సినిమాకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, చాలా భయపడ్డాను. కానీ నిజంగా చెప్తున్నాను, 1 year లాస్ట్ ఇయర్ Jan 18th షూటింగ్ మొదలుపెట్టాము. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ డే ఎలా ఉన్నారో ఈరోజు కూడా వాళ్ళు నిజమైన బ్రదర్స్ లాగా అలాగే ఉంటూ అదే బిహేవియర్తోని ఎక్కడ 1% కూడా మాకు హీరోల సైడ్ నుంచి టెన్షన్ రాకుండా కోఆపరేట్ చేశారు ఈ సినిమా మీద లవ్తో. థ్యాంక్ యూ సార్. సెకండ్, మల్టీ స్టార్ అనగానే భయపడ్డది ఫ్యాన్స్ గురించి. ఇద్దరు హీరోలు ఉన్నారు, సినిమాలో ఏదో ఇరగదీసేస్తారు అనే ఫీలింగ్తోని హై ఎక్స్పెక్టేషన్లో ఉంటారని రెండో భయం. బట్ ఈ కథ శ్రీకాంత్ మీకు చాలా క్లియర్గా చెప్పాడు. హీరోల కంటే ఎక్కువ వాళ్ళిద్దరు ఒరిజినల్ బ్రదర్స్ లాగే సినిమాలో యాక్ట్ చేశారు. సినిమాకి కావాల్సిన అన్ని అంగులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రాం కూడా ఒక ట్రెడిషనల్గా చేయడానికి మెయిన్ అదే రీజన్. ఈ సినిమా ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫిలిం. మన తెలుగు సినిమా, అచ్చమైన తెలుగు సినిమా ఇది. ఫ్యామిలీస్ అందరు కదిలి ఈ సినిమా చూస్తారు. దూకుడు ఆల్రెడీ చూశారు కదా, మళ్ళీ ఇంకో దూకుడు ఇస్తారు. ఈ సినిమాని దూకుడు, బిజినెస్ మ్యాన్లు ఆ సినిమాలతో పోల్చకూడదు. వెంకటేష్ గారి కలిసి ఉందాంరా, మహేష్ బాబు గారి మురారు, రెండు కలిపితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. బ్యూటిఫుల్ ఎమోషనల్గా సాగే సినిమా ఇది. అద్భుతంగా చేశారు వాళ్ళు ఇద్దరు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న హీరోలు. సో అద్భుతంగా చేశారు. వాళ్ళ గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. ఫాదర్గా మా అన్నయ్య, ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. మళ్ళీ ఈ సినిమా కథ శ్రీకాంత్ చెప్పినప్పుడే ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, ఒక అద్భుతమైన సినిమా చేస్తున్నామని. సో ఎన్ని కష్టాలైనా ఆయన కూడా 1 year నుంచి సినిమా గురించి ఎన్ని రోజులు ఇచ్చాడో డేట్లు మాకు తెలియదు. ఒక రోజు అడిగితే వేరే సినిమా క్యాన్సిల్ చేసి వస్తున్నారు. చాలామంది నన్ను తిట్టుకుంటున్నారు కానీ తప్పట్లేదు. సో అందరికీ ఈ సందర్భంగా సారీ చెప్తున్నాను. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్, సమంత ఒక క్యూట్ గర్ల్గా చేస్తే అంజలి పర్ఫార్మెన్స్ గర్ల్గా చేసింది. సో ఆల్ ఆర్టిస్టులు బ్రహ్మాండంగా కుదిరారు. శ్రీకాంత్ కౌంటింగ్లో మిస్ అయినట్టున్నాడు. 8 years నుంచి మా కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆర్యా సినిమా దగ్గర నుంచి. తర్వాత కొత్త బంగారు లోకం, ఇప్పుడు ఈ సినిమా. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. ఒక బ్యూటిఫుల్ థాట్ చెప్పి మల్టీ స్టార్ సినిమాని మా బ్యానర్కు వచ్చేలాగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిక్కీ ఇంకొక ఎక్స్పీరియన్స్. అది మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందాం సార్ అని శ్రీకాంత్ అన్నప్పుడు, భలేవాడివయ్యా బాబు, ఇద్దరు హీరోలు ఉన్నారు, మిక్కీ సాఫ్ట్ మ్యూజిక్ ఈ సినిమాకి సరిపోదు, వేరే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్దామని నేను. లేదు సార్ బాగుంటుంది సార్ అన్నాడు. ఇవాళ ఏదైతే బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో టైటిల్ సాంగ్, ఫస్ట్ ఆ సాంగ్ చేసుకొని వచ్చి మిక్కీని పిచ్చాడు. వినిపించగానే ఇమీడియట్లీ ఒక 5 lakhs ఇచ్చేసి, నువ్వు ఆల్ సాంగ్స్ రికార్డ్ చేయి మిక్కీ, యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టాము. నిజంగా థ్యాంక్ యూ మిక్కీ, యు ఆర్ గివెన్ ఈజ్ ఆసమ్ మ్యూజిక్. ఆల్రెడీ ప్రేక్షకుల్లో కూడా రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్ గుహన్ అండ్ వెంకటేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ అభిమానులకు చెప్పేది ఒకటే, ఈ సినిమాని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక ఫ్యామిలీ సినిమా. ఈ సినిమాని అలాగే చూడండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ సినిమా అని చెప్పాను, ప్లీజ్ ఒక ఏవి ఉంది అది ప్లే చేయండి. ఎందుకు ఫ్యామిలీ సినిమా అని చెప్తున్నానంటే మీకు ఆ ఏవి చూస్తే అర్థమవుతుంది, ఆ ఫీల్లో ఉంటుంది సినిమా. ప్లీజ్. నవరస నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు వారబ్బాయి
నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, వారిద్దరబ్బాయిలు. మూవీ మఘల్ శ్రీ డి రామానాయుడు గారు, వారిద్దరబ్బాయిలు. సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారు, వారిద్దరబ్బాయిలు. శ్రీ కొణిదెల వెంకట్రావు గారు, వారబ్బాయిలు. కలెక్షన్ కింగ్ శ్రీ మోహన్ బాబు గారు, వారిద్దరబ్బాయిలు. కింగ్ శ్రీ నాగార్జున గారు, వారిద్దరబ్బాయిలు. విజనరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు, వారబ్బాయిలు. శ్రీ యువి సూర్యనారాయణరాజు గారు, వారిద్దరబ్బాయిలు. ఇసై జ్ఞాని శ్రీ ఇళయరాజా గారు, వారిద్దరబ్బాయిలు. నవహాస్య బ్రహ్మ శ్రీ ఈవివి సత్యనారాయణ గారు, వారిద్దరబ్బాయిలు. ఇలాంటి ఎన్నో అందమైన కుటుంబాలకు మా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం అంకితం. ప్రతి తెలుగు ఫ్యామిలీకి ఈ సినిమా అంకితం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అలాగే గౌతమ్ అండ్ అర్జున్ ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం నిజంగా ఫర్ ఎవర్ గుర్తుండిపోయే ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.